రావడం మన ఛానల్ తెలుగు AWS, తెలుగు లైనక్స్, తెలుగు డావ్స్ రైటింగ్ అన్ని ఎల్ఐడికి చేసి ఈరోజు గ్రాఫికల్గా ఇంతకుముందు గ్రాఫికల్గా రోల్స్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు సర్వర్ మోడ్లో రూల్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. CLIలో ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. డాక్యుమెంటేషన్ ప్రకారం ఉన్నట్లయితే మొదట మనం cd chef రిపోలోకి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళాల్సి కొట్టినట్లయితే ఇక్కడ చూడండి కుక్ బుక్స్ ఉంది, రోల్స్ ఉంది. ఇప్పుడు మనం cd రోల్స్లోకి వెళ్ళాలన్నమాట. ఓకేనా, cd రోల్స్లోకి వెళ్తే starter.rb ఉంది. అయితే మనం ఓన్ రోల్ ఫైల్ని క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఓన్ రోల్ ఫైల్ని క్రియేట్ చేసుకొని చూస్తుందన్నమాట. మనం vi krish roll.rbని క్రియేట్ చేస్తున్నాం. ఇది ఎలా చేయాలంటే చూడండి, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి చూడండి, రోల్ నేమ్ ఇవ్వాలి. రోల్ నేము క్రిష్ రోల్. ఇది రూబీ కోడ్. డిస్క్రిప్షన్ ఏదో ఇచ్చాం, ఫర్ చెఫ్ ఏదో ఇచ్చాం, చెఫ్ రోల్ అని ఇచ్చాం. తర్వాత కుక్ బుక్ నేము మనకు ఆల్రెడీ తెలుసు, కే బుక్. 2 కుక్ బుక్ నేమ్స్ ఒకేసారి ఇవ్వచ్చు. కే బుక్ 1 ఇలా 2 కుక్ బుక్ నేమ్స్ ఒకేసారి ఇచ్చాము run_list లిస్ట్లో. సో ఇప్పుడు మనం సేవ్ చేస్తున్నాం అన్నమాట. చూసారా ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. దాన్ని ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఈ విధంగా ఇప్పుడు దీనికి 777 పర్మిషన్స్, అంటే ఫైల్ పర్మిషన్స్ 777 పర్మిషన్స్ ఇద్దాం. ఓకేనా, 777 ఎందుకంటే ఇది స్క్రిప్ట్ అయింది కాబట్టి దీనికి 777 పర్మిషన్స్, ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్. 777 ఇకపోయినా ఇక్కడ +X కొట్టిన చాలన్నమాట. ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్. ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ 777 పర్మిషన్ ఏమైనా అవసరం లేదు. అప్పుడు 777 అంటే టోటల్ పర్మిషన్ వస్తుంది. X అంటే ఎగ్జిక్యూటబుల్ మాత్రమే వస్తుంది. ఇచ్చిన తర్వాత మనం నైఫ్ రోల్ ఫ్రమ్ ఫైల్ krish.rb. చూడండి అప్డేటెడ్ రోల్. చూసారా, రోల్ అప్డేట్ అయిందనమాట. అప్డేట్ అయింది. దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే సింపుల్. దీనిలోకి వెళ్ళి రీఫ్రెష్ కొట్టినట్లయితే ఇక్కడ చూపించేస్తుంది మనకి రోల్ అనేది అప్డేట్ అయిందండి. చూడండి క్రిష్ రోల్ వచ్చిందా, ఇలా చూసారా, ఇప్పుడు వచ్చింది చూడండి క్రిష్ రోల్. ఓకేనా, మామూలు అట్రిబ్యూట్స్లోకి వెళ్ళి మనం చూసుకోవచ్చు. చూసారు కదా, దీన్ని కూడా రన్ లిస్ట్లో ఆల్రెడీ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఫిజికల్గా కూడా CLI ద్వారా కూడా మన రోల్ అనేది
అప్డేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి.